మిత్రులందరికీ మౌనశ్రీ మల్లిక్ నమస్కారం. మనం మొట్టమొదటి కార్యక్రమం ఇది, మొట్టమొదటి ఎపిసోడ్. సినిమా పాట రాయాలంటే మనకు కావాల్సింది భావనా బలం, ఊహాశక్తి. ఊహాశక్తి అంటే అనంతమైనటువంటిది ఊహాశక్తి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఊహిస్తూ ఉంటారు. సో ఆ ఊహను మనదైనటువంటి అంతరంగంలో చెలరేగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను, లేదా మేధస్సులో ఉన్నటువంటి అనేకమైన విషయాలను మనం వ్యక్తీకరణ చేయాలంటే మనకు భాష అవసరం. ఈ భాషను పెంపొందించేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు నిరంతర విద్యార్థిగా భాషను పెంపొందించుకుంటూ ఉండాలి. అంటే పద సంపద వృద్ధి చేసుకోవడం ఎలా? మన లోపల అనేకమైనటువంటి భావాలు ఉంటాయి, కానీ మనం చెప్పలేకపోతుంటాం ఒక్కోసారి. అంటే అక్కడ భాష లోపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భాష విస్తృతికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే భాషను వృద్ధి చేసుకోవాలి. అంటే పద సంపద వృద్ధి ఎలా చేసుకోవాలి, అంటే భాషను ఎలా విస్తృతి చేసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనకు ఆకలి వేసినప్పుడు మనం అన్నం తిని ఆ ఆకలిని చల్లార్చుకుంటాం, లేదా ఏదో ఒక ఆహారం తీసుకొని. అలాగే మనకు పద సంపద కొరవడినప్పుడు, ఒక కొత్త పరిభాషలో ఒక కొత్త అభివ్యక్తిని మనం చేయాలనుకున్నప్పుడు మనకు భాష మీద సాధికారత ఉండాలి. పాటలో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే పల్లవి నుంచి మొదలై మొదటి చరణం, రెండో చరణం, ఈ మధ్యలో వచ్చిన పదం మళ్ళీ రాకుండా ఉండాలనేది ఒక చిన్న నిబంధన ఉంది మన సంప్రదాయం. మన సినిమా రచన పాటలో ఒక సంప్రదాయం అన్నమాట. దానిని, వచ్చిన పదాన్ని మళ్ళీ మనం మరొక చోట, ఆ పాటలో ఎక్కడో ఒక మరొక చోట దాన్ని ప్రయోగిస్తే లేదా అక్కడ వాడితే దాన్ని పునరుక్తి దోషం అంటారనమాట. సో ఈ పునరుక్తి దోషం రాకుండా ఉండాలంటే మనం పద సంపదను వృద్ధి చేసుకోవాలి. అనేక పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ఇలా మనం బాగా డెవలప్ చేసుకోవాలి. ఇవి ఎలా డెవలప్ అవుతాయి? చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, అంటే భాష విస్తృతి కావాలంటే ఏం చేయాలి, అంటే ఏం చదవాలని అడుగుతుంటారు. సో సినిమా పాట రచయితలు ముఖ్యంగా వాళ్ళు ఏదైనా చదవాలి, కథ చదవాలి, నవల చదవాలి, ముఖ్యంగా కవిత్వం బాగా చదవాలి. ఆ తర్వాత సినిమా పాటలకు సంబంధించినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలను చదవాలి. ఆ పుస్తకాలు ఏంటి? సో సినిమా పాటలకు సంబంధించినటువంటి 3 అద్భుతమైనటువంటి పుస్తకాలను డాక్టర్ పైడిపాల గారు తీసుకొచ్చారు. అందులో తెలుగు సినిమా పాట చరిత్ర అనేది నంబర్ 1 పుస్తకం. అది మనం తప్పకుండా చదవాలి. రెండవది తెలుగు సినీ గేయ కవుల చరిత్ర అని మరొక పుస్తకం తీసుకొచ్చారు ఆయన. అది తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం అది కూడా. ఆ తర్వాత ఆత్రేయ సాహితీ సర్వస్వం అనేటువంటి పేరుతో పైడిపార గారే మరొక పుస్తకం తీసుకొచ్చారు. ఇవి 3 చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. రెండవ విషయానికి వస్తే నారాయణ రెడ్డి గారు పాటలో ఏముంది, నా మాటలో ఏముంది అనేటువంటి తన సినిమా పాటల తను ఎలా రాశారు, ఆ సందర్భం ఏంటి, ఆ సందర్భాన్ని తను ఎలా అర్థం చేసుకున్నారు, తను రాసినటువంటి పాటలోని భావం ఎలా ఉందనేది తన పాట మీద తానే రివ్యూ చేసుకునేటువంటి చాలా గొప్ప పుస్తకం అది కూడా తప్పకుండా చదవాల్సినటువంటి పుస్తకం. తర్వాత వేటూరు సుందరరామూర్తి సాహిత్యం మీద ఒక అద్భుతమైనటువంటి 3 పుస్తకాలు వచ్చాయి. పాటల పూదోట వేటూరి అని రంజని ఏజీ ఆఫీస్ వాళ్ళు వేశారు. అది ఎక్కడ దొరికినా కూడా మీరు సంపాదించుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ తర్వాత కొమ్మకో సన్నాయి పేరుతో కూడా వేటూరి సాహిత్యాన్ని మరొక వేటూరి సంబంధించిన వాళ్ళే వేశారు, కొమ్మకో సన్నాయి. అది చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. తర్వాత ఇంకా మనకు నవసాహితీ వాళ్ళు తెలంగాణ సినిమా పాట అనే పేరుతో కూడా ఒక మంచి పుస్తకం వేశారు. చాలా పెద్ద పుస్తకం. అది కూడా మీరు నవసాహితీకి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు కూడా అది మీకు అందజేస్తారు. తర్వాత నిప్పుల వాగు అని అందశ్రీ గారు తెలంగాణ పాటల సారస్వతాన్ని వేశారు. ఆయన సంపాదకులుగా అందశ్రీ గారు వేశారు. ఆ పుస్తకం కూడా మీరు చాలా చదవాలి, చాలా పెద్ద పుస్తకం అది కూడా. సో మీ దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం. తర్వాత కవన గర్భరాలని చేపూరు సుబ్బారావు గారు, వికే ప్రేమ్చంద్ గారు 100 ఏళ్ల సాహిత్యంలోంచి, 100 ఏళ్ల తెలుగు కవిత్వంలోంచి
ఏర్చి కూర్చున్నటువంటి కొన్ని ఆ, కవితల సమాహారాన్ని, ఆ కవిత తర్వాత కవిత లేదా గేయము, వాటి విశ్లేషణ అంటే ఒక పరామర్శ, వాటి విశ్లేషణ, తర్వాత ఆ పాటల్లో ఉన్న గొప్పతనము, ఆ శైలిలో ఉన్న గొప్పతనము, ఆ రచయిత యొక్క గొప్పతనాన్ని మనకు ఆ పుస్తకంలో ఉంటుంది. ఇవి ప్రధానంగా మనం తెలుగెత్తి జైకుట్ట అని కూడా, అది కూడా మళ్ళా నవసాహితీ వాళ్ళు వేశారు. ఈ పుస్తకాలు మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడైనా దొరికితే సంపాదించుకోండి. అయితే ఇవి ఉన్నా కూడా మీరు తెలుగు సినిమా పాటను అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ రంగంలోనైతే కృషి చేస్తున్నామో ఆ రంగంలో మనకంటే ముందు తరం రచయితలు ఏం ప్రయోగాలు చేశారు, పాటను ఎలా రూపొందించారు, దాని పాట పద్యం నుంచి పాటగా ఎలా పరిణామం చెందింది, పాట నడక ఇప్పుడు మార్పులు చెందుతూ ఏ విధంగా ఆధునికతను సంతరించుకున్నది అనేటువంటి విషయాన్ని మనం తప్పకుండా మైండ్ లోపల పెట్టుకోవాలి, దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడు మనకు అవగాహన పెరుగుతుంది. సాధారణంగా ఒక పాట, ఏదైనా ఒక పాట మనం హమ్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఒక గొప్ప పాట, ఒక పాపులర్ అయినటువంటి పాటను హమ్ చేసుకుంటూ వెళ్తుంటాం. కేవలం ట్యూన్ను లిరిక్ను హమ్ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ ఆ పాటలో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అని మనం ఆలోచించాం. చాలామంది చేసేటువంటి పని. కానీ గీత రచయిత కావాలనుకున్న వాళ్ళు రచయిత రాసినటువంటి ఆ భావాన్ని ఏం రాశాడు అసలు. చంద్రబోస్ గారు అన్నారు ఒక పాటలో, నీవే నడిచేటి తీరుకే నీవే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే అని ఒక సందర్భంలో రాశారు ఆయన ఒక పాటలో. అది చాలా గొప్ప అభివ్యక్తి. అలాంటి నవ్య అభివ్యక్తి అంటే ఆ పాటలో ఉన్న సాహితీ సౌందర్యాన్ని గురించి రచయిత ఆలోచించాలి. పాటలు రాయాలనుకునే వాళ్ళు అరే ఎంత గొప్ప ప్రయోగం చేశారు, ఆమె నయన సౌందర్యాన్ని చూసి నేలకే తారలు మొలిచాయంట. ఎందుకంటే ఆమె నడక సౌందర్యాన్ని చూడడానికి, ఆమె ప్రతి అడుగు పడిన చోట అక్కడ ఒక తార ఆవిష్కరించబడుతుందని గొప్ప నవ్యమైన రీతిలో ఆయన అభివ్యక్తి చేశారు. అంత గొప్ప ఆయన ఎంత కష్టపడి రాశారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. శంకర నాద శరీరాపర అని వేటూరు సుందరమూర్తికి రాసినప్పుడు, శంకర నాద శరీరాపర అంటే నాద శరీరాపర అంటే ఏంటి? నాదమే శరీరంగా గలవాడా అంటే ఎక్కడ ముట్టుకున్నా కూడా సౌండ్ వస్తుంది. అంటే ఆ అర్థం తెలుసుకున్నప్పుడు ఆ పాట యొక్క పరమార్థం మనకు అర్థమవుతుంది. సో సాధారణంగా పాటలను పాడుకుంటూ వెళ్ళడమే, పాటను హమ్ చేసుకుంటూ ఉండడమే కాకుండా పాటలో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని, అర్థాన్ని తెలుసుకొని ఆనందించాలి. ఎలమావి తోట పల్లికింది నాలో. ఏంటి ఎలమావి తోట? ఎలమావి తోట అని ఎందుకంటే మామిడి తోట అనొచ్చు కదా. ఎలమావి తోట అంటే ఎల అనేటువంటి పదం కొత్త పదం, అది పాత పదమే. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతకు కానీ పాటలు రాయాలనుకుంటే ఎలా అంటే ఏంటి? ఎలా అంటే యవ్వనంలో ఉన్నటువంటి ఎలమావి తోట, ఎలదేటి పాట. ఎలా అంటే యవ్వనం అంటే నది పుట్టిన చోటు నుంచి యవ్వనంలో అది చినుకులు పడ్డ తర్వాత అది ఒక యవ్వన ప్రవాహినిగా మారి నది ప్రవహిస్తూ ఉంటుంది అని ఎలదేటి పాట అంటే నది రొవ్వడిగా ప్రవహిస్తున్నప్పుడు ఆ హోరు అది ఎలదేటి పాట అంట. వేటూరు సుందరమూర్తి గారు అంటారు. ఎలమావి తోట అంటారు, యవ్వనంలో ఉన్నటువంటి మామిడి తోట అంటారు. ఇలా పాటలో ఉన్నటువంటి ఒక కొత్త పదాన్ని మనము నీకు తెలియదు, నిఘంటువు చూసి తెలుసుకోవాలి. వెంటనే ఈరోజు మీకు కొత్త పదం ఒకటి వినిపించింది అంటే ఆ క్షణమే లేదా వెంటనే ఆ పదానికి అర్థం తెలుసుకోవాలి. ఒకరోజు మనం ఒక 2-3 కొత్త పదాలు దొరికితే ఆ కొత్త పదాలు వెళ్ళి నిఘంటువులో ఉన్న అక్షరాలను నిఘంటువు తెరిచి అది మనం ఆ పదానికి అర్థం తెలుసుకోవడం వల్ల మనకు ఆ పదం ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట మనకు ఉపయోగపడుతుంది. ఇక పుస్తకాలు ఇవి కదా. ఇంకా ఎలా పద సంపద పెంచుకోవచ్చు అంటే సాహితీ సదస్సులకు అటెండ్ కావాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది పుస్తకావిష్కరణలకో లేకుండా సాహితీ సదస్సులకు అటెండ్ కారు, అది టైం వేస్ట్ అనుకుంటారు. కానీ ఒక ప్రసంగకర్త
ఒక వ్యక్తి ఒక మేధావి లేదా ఒక ప్రసంగకర్త చేసినటువంటి ప్రసంగంలో మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఆ ప్రసంగకర్త ఒక అంశాన్ని తీసుకొని దాన్ని పరిశోధన చేసి దాన్ని రివ్యూ చేసుకొని దాన్ని అవగాహన చేసుకొని అనేకమైన పుస్తకాలు చదువుకొని వచ్చి అక్కడ 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట ఒక ప్రసంగం చేస్తాడు. అంటే తాను ఎంతో కష్టపడి నేర్చుకున్న విషయాన్ని మన దగ్గరకు వచ్చి వేదిక మీద నిలబడి మనకు హాయిగా ఫ్రీగా చెప్తున్నాడు. అది మనకు చాలా విషయాల పట్ల అవగాహన వస్తుంది. భాష కూడా మనకు విస్తృతి జరుగుతుంది. అంటే మనం పుస్తకాలను చదవాలి, సాహితీ సదస్సులకు అటెండ్ కావాలి. మూడవది చాలా ముఖ్యం, కవులు రచయితల సహచర్యంలో మనం ఉండాలి. చక్కటి రచయిత ఉన్నాడు అనుకో, అతనితో గడపాలి. చక్కటి పాటల రచయిత ఉన్నాడు, అతనితో గడపాలి. లేదా కథా రచయిత ఉన్నాడు, అతనితో గడపాలి. మన స్నేహితులంతా వాళ్ళే అయి ఉండాలి. అప్పుడు మనం మన భాషను వృద్ధి చేసుకుంటాం. మన భాష తప్పకుండా వృద్ధి అవుతుంది. అది సినిమా పాటలో మొట్టమొదటి ఆయుధం ఏంటంటే భాష. సినిమా పాట రాయాలనే యుద్ధంలోకి లేదా నువ్వు సమరం చేయాలని సినిమా ఇండస్ట్రీకి రావాలని నువ్వు కత్తి పట్టుకొని వస్తావు కదా, ఆ కత్తి ఏంటంటే పద సంపద.